నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే అదందరికీ తెలిసిందే. ఆయన వారోత్సవాలకు సంబంధించి కూడా గత ఎపిసోడ్లో చాలా మంచి విషయాల్ని మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనలాగా చాలామంది హీరో బర్త్డేలు చేయాలని చూసినా ఇంత కంటిన్యూస్గా మాత్రము కేవలం చిరంజీవి గారిదే జరిగింది అనేసి ఆయన అభిమానులు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఆయన ఖ్యాతి ఎల్లలు ఖండాంతరాలు దాటిపోయి మిగతా అంటే మన దగ్గరే కాకుండా ఎక్కడెక్కడ చిరంజీవి గారి అభిమానులు ఉన్నారో అక్కడక్కడ ఆ బర్త్డేలు అంతే ఘనంగా జరగడం గొప్ప విషయం. మరిన్ని విశేషాలు మనకు తెలియజేస్తా అంటున్నారు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి నిన్ననే కొంత అభిమానుల వీడియోస్ చూడడం జరిగింది. చాలా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. బిఫోర్ 1 వీక్ నుండి ఈ రేంజ్ అభిమానాన్ని చాటుకోవడం అంటే మామూలు విషయం కాదు. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి చెప్పడం అంటే అది ఒక యోగం అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి జన్మదిన వేడుకలు అనేవి ఇవాళ విశ్వవ్యాప్తంగా జరుగుతుండడం. ఈ స్థాయిలో ఒమాన్ కావచ్చు, మెగా యూత్ ఫోర్స్, చిరు మెగా యూత్ ఫోర్స్, CMYF అంటారు, రామ్దాస్ చందక. ఒమాన్లో రామ్దాస్ చందక గురించి చెప్పాలంటే నిజంగా ఒక అద్వితీయమైన వ్యక్తి. ఇక్కడ మేము చేస్తున్నటువంటి, అప్పట్లో మేము నిర్వహిస్తున్నటువంటి జన్మదిన వేడుకలకు స్ఫూర్తి చెంది అతను వాళ్ళ బృందం కలిసి ఒమాన్లో ఏం చేశారంటే వాళ్ళు రక్తదాన శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టారు. రక్తదాన శిబిరాలకు, అది ఒక సినిమా నటుడికి సంబంధించి స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి సంబంధించి ఒమాన్ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఆ పురస్కారం బెస్ట్ సర్వీస్ ఓరియంటేషన్కి సంబంధించినటువంటి ఆ పురస్కారం ఇవాళ వరకు క్రమం తప్పకుండా చిరు మెగా యూత్ ఫోర్స్ ఒమాన్లో అందుకుంటోంది. అంటే ఇంతకంటే అభిమానానికి నిర్వచనం ఏముంటుంది చెప్పండి? అభిమానానికి ఎల్లలు లేవు, అభిమానానికి హద్దులు లేవు. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నిర్వహించేటటువంటి వేడుకలు కావచ్చు, అలాగే ఇంకా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడ జరుగుతున్నటువంటి వేడుకలు కావచ్చు, మహారాష్ట్ర, ఒడిశాలో జరుగుతున్నటువంటి వేడుకలు కావచ్చు, అవి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అభిమానులు ఒక ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకుంటున్నారు. ఆ వేడుకలు అదేవిధంగా సాగుతున్నాయి. చిరంజీవి గారి ప్రభావం అండి, ఎందుకంటే చిరంజీవి గారి సినిమా చూసి ఆనందించేటటువంటి ఒక తరం, చిరంజీవి గారి సినిమా చూసి ఆనందించేటటువంటి తరం ఏంటంటే చిరంజీవి గారు మనలో రగిల్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఈ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి. చిరంజీవి గారు లాంటి ఒక దిగువ మధ్యతరగతికి చెందినటువంటి, ఒక మన జీవితాల్లో నుంచి వెళ్ళినటువంటి, మన కుటుంబాల్లో నుంచి వెళ్ళినటువంటి ఒక యువకుడు ఏ స్థాయికి చేరుకున్నాడు, ఒక మెగాస్టార్గా అవతరించడానికి ఏ స్థాయిలో ఆయన కృషి చేశాడు అనేటటువంటి స్ఫూర్తిని రగల్చడానికి, భావితరాలకు ఆ స్ఫూర్తిని అందించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. కేవలం అభిమానులు అంటే అంత క్రితం అభిమానులు, అభిమాన సంఘాలు అంటే ఏ స్థాయిలో ఉండేవంటే కటౌట్లకి పాలాభిషేకాలు చేసేవాళ్ళు. సినిమా థియేటర్ల ముందు కటౌట్లకి చాలా పెద్ద పూలదండలు అలంకరించేవాళ్ళు. సినిమా థియేటర్ను పెళ్లి కూతురులాగా అలంకరించేటటువంటి వాళ్ళు. తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే అట్టహాసంగా వేడుకలు చేసుకునేటటువంటి వాళ్ళు. తమ ప్రత్యర్థి హీరో వాల్ పోస్టర్ మీద పేడ ముద్దలు వేసేటటువంటి ఇటువంటి ఒక అభిమాన సంఘాలంటే ఈ స్థాయిని మించినటువంటి వాళ్ళు కాదు అనేటటువంటి ఒక ధోరణి సమాజంలో ఉండేది. కానీ అభిమానులు అంటే వీళ్ళు కాదు. అభిమానుల స్థాయి వేరు, అభిమానుల స్థానం వేరు. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులు ఒక భారత రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు అభినందించిన, భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు అభినందించిన, ఉపరాష్ట్రపతులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సినిమా కళాకారుడి అభిమానుల్ని అభినందిస్తున్నారు. వీళ్ళను వెళ్ళి ఒక సినిమా కథానాయకుడి అభిమానులు వెళ్ళి వీళ్ళని కలవగలుగుతున్నారు అంటే మీరు సాంఘిక హోదా సమాజంలో ఎంత పెరిగింది, ఒక అభిమాని యొక్క హోదా ఏ స్థాయిలో పెరిగింది, ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? చిరంజీవి గారి వల్ల సాధ్యమైంది. చిరంజీవి గారు ఏంటంటే అహింస అన్నది అహింసే మార్గం అన్నమాట. మహాత్మా గాంధీ గారి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే చిరంజీవి గారి తత్వం కూడా. నేను ఎక్కడో ఒకసారి చెప్పాను, భారతదేశానికి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నెల ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. మానవీయమూర్తి మదర్ తెరిస్సా పుట్టినరోజు, మానవత్వానికి నిర్వచనం చెప్పినటువంటి మానవీయమూర్తి మదర్ తెరిస్సా పుట్టినరోజు ఆగస్టు 26. మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టింది కూడా ఆగస్టు 22. ఇట్లా ఈ ఆగస్టు నెలతోనూ చిరంజీవి గారికి సంబంధించి ఒక మహాత్మా గాంధీ, ఒక మదర్ తెరిస్సాతోనూ చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక పోలిక కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మేము కనిపెట్టి చెప్తుండేటటువంటి వాళ్ళం అనమాట.
ఎందుకు చిరంజీవి గారు ఏంటంటే మదర్ తెరిసాని వెళ్ళి చూసి కలవాలి, నిర్మల హృదయలో ఆవిడని వెళ్ళి కలవాలనుకున్నారు. అప్పటికి ఆవిడ మహావినిష్కరణం చేసిన తర్వాత ఏంటంటే ఆయన ఒక అంతర్మదనం, అటువంటి ఒక సేవామూర్తి, సేవా తత్పరురాలు ఈ భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఆవిడ నెలకొల్పిన నిర్మల హృదయ కావచ్చు, ఆవిడ చేసినటువంటి సేవ కావచ్చు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ గారి అహింసా మార్గాన్ని చిరంజీవి గారు ఎంచుకొని, మీకు తొలినాళ్ళ అభిమానులు ఎవరైనా వచ్చి మేము మీ విగ్రహం పెడతాం, జీవించుండగా చిరంజీవి గారు విగ్రహం పెడతాం అంటే దాన్ని చిరంజీవి గారు సస్యమీర అనేవారు. చిరంజీవి గారు ఏం చెప్పేవారంటే మదర్ తెరిసా విగ్రహాన్ని నెలకొల్పండి, బస్ షెల్టర్లు కడతా ఉంటే చిరంజీవి గారి పేరు మీద బస్ షెల్టర్లు కడతా ఉంటే చిరంజీవి గారు ఒప్పుకునేవారు. ఎందుకంటే నీడ కావాలి, ఎండకి వానకి తడవకుండా ప్రయాణికులు బస్ షెల్టర్లో బస్ స్టాపులు నిల్చోడానికి బస్ షెల్టర్ కావాలని చెప్పి దానిని అంగీకరించేవాళ్ళు. అందుకే మీకు ఆంధ్రప్రదేశ్లోని మీరు దాదాపు తెలంగాణలో కూడా చాలా ముఖ్య పట్టణాల్లో మీకు చిరంజీవి బస్ షెల్టర్స్ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే కోకొల్లలు అనమాట చిరంజీవి బస్ షెల్టర్స్. ఏ ముఖ్య పట్టణానికి వెళ్ళినా చిరంజీవి బస్ షెల్టర్ కనిపిస్తుంది. అలాగే తొలినాళ్లలో చిరంజీవి గారి అభిమాన సంఘాలు ఇవి తమ విద్యుక్త ధర్మాన్ని పాటిస్తూ రక్త నేత్రదానాలతో తమ తోవని మానవత్వం వైపు మళ్లించుకున్న తొలినాళ్లలో కూడా ఏంటంటే చిరంజీవి గారు మదర్ తెరిసా విగ్రహాలని ఆవిష్కరించమని చెప్పేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో మొట్టమొదట మదర్ తెరిసా విగ్రహం కర్నూలులో జరిగింది, ప్రతిష్ఠ జరిగింది. కర్నూలులో ప్రతిష్ఠ జరిగితే చూడాలనుంది శతదినోత్సవ వేడికి చిరంజీవి గారు ఆ సమయంలో కర్నూలులో ఉన్నారు. ఈరోజు రాత్రి చూడాలనుంది శతదినోత్సవ వేడికి జరిగింది. ఉదయాన్నే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అరవింద్ గారు నలుగురు ప్రతిష్టకు వస్తున్నాం అని చెప్పారు. వస్తారో తెలియదు, కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చి ప్రతిష్ఠ చేసేసి వెళ్ళిపోయారు. ఓకే, అంటే జనం ఇంకా అసలు వాళ్ళు కూడుతున్నారు అనే సమయానికి వచ్చి ప్రతిష్ఠ చేసేసి వెళ్ళిపోయారు అనమాట. ఇటువంటి ఒక సందర్భం చిరంజీవి గారు స్వయంగా ప్రతిష్ఠించారు మదర్ తెరిసా గారి విగ్రహాన్ని కర్నూలు. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల, రాజమండ్రిలో అయితే చిరంజీవి గారిని ఆయన విగ్రహ ప్రతిష్టకు వెళ్ళినా ఆయన చేత విగ్రహం ఆయన పాపం ప్రతిష్ఠ ఆయన చేయలేకపోయారు. సముద్రం కదా, జనసముద్రం, ఆ తాకిడికి సాధ్యపడలేదు అనమాట. అంటే మానవత్వం వైపు మళ్ళండి. మనము భారతదేశంలో పుట్టినందుకు, మనం మనుష్యులాగా మనం జీవిస్తున్నందుకు, ఈ మనిషి అనేటటువంటి జన్మ మనకి ఇచ్చినందుకు మనకేంటంటే ఈ జన్మని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆ సార్థకం చేసుకునే దిశగా మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోండి అని. ఇప్పుడు తలస్సీమియా అంటారు, రక్తం విరిగిపోతుంది. తలస్సీమియా వ్యాధి గురించి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి ముందు ఎంతమందికి తెలుసు తలస్సీమియా వ్యాధి గురించి? చాలామందికి కదా, అసలు ఎవరికి తెలియదు తలస్సీమియా గురించి తెలియదు. అలాగే బాంబే పినోటైప్ అంటారు, బాంబే బ్లడ్ గ్రూప్ అంటారండి. బాంబే బ్లడ్ గ్రూప్ గురించి తెలియదు. ఓ పాజిటివ్లో ఒక సబ్ గ్రూప్, అది ముంబై పరిసర ప్రాంతాల్లోనే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఈ బాంబే బ్లడ్ గ్రూప్ గురించి, బాంబే పినోటైప్, దీని గురించి ఎంతమందికి తెలుసు? ఇవన్నీ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్ల జనసామాన్యంలోకి ఇవన్నీ చర్చకు వచ్చాయన్నమాట. ఇలా రక్తంలో ఇన్ని గ్రూప్స్ గురించి అందరూ తెలుసు, ఏ ఉంటుంది, బి ఉంటుంది, పాజిటివ్, నెగిటివ్, రేర్ బ్లడ్ గ్రూప్, వాటి గురించి తెలుసు. వీటిని బ్లడ్ డోనర్స్ క్లబ్గా తయారు చేయాలి. అలాగే మనకి గుండెకి సంబంధించినటువంటి ఏ శస్త్రచికిత్స జరిగినా, ఎనీ ఆపరేషన్ అండి, హార్ట్కి సంబంధించి 6 ఫ్లష్ బ్లడ్ డోనర్స్ వచ్చి మీకు బ్లడ్ డొనేట్ చేయాలండి. 6 బ్లడ్ డోనర్స్ కావాల్సిందే మీకు. ఈ 6 బ్లడ్ డోనర్స్ మీకు ఆన్ టైం మీకు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే విధంగా, హాస్పిటల్కి వెళ్ళే విధంగా వీళ్ళని ఎవరు తీర్చిదిద్దారు? ఏ వ్యవస్థ తీర్చిదిద్దింది? చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ తీర్చిదిద్దింది. వీళ్ళల్లో చిరంజీవి గారు అత్యధిక పర్యాలు రక్తదానం చేసినటువంటి వాళ్ళం. మీకు జన్మదిన వేడుక జరుగుతుంది, ఒక జన్మదిన వేడుకలో చిరంజీవి గారు రావచ్చు. ఇప్పుడు 2003 చిరంజీవి గారు ఉన్నారు, 2004 ఉన్నారు, ఆ తర్వాత లేరు చిరంజీవి గారు. 2005, 2006 మళ్ళీ లలిత కళాతోరణం, 2007 చిరంజీవి గారు హాజరు గారు, 2008 నిర్వహించాల, పార్టీ ఏర్పాటు జరుగుతుందని. 2009 ఆ సంవత్సరం ఏది ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుని ఆ తర్వాత చేసాం, జన్మదిన వేడుక చేసాం, దానికి చిరంజీవి గారు వచ్చారు. మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ జన్మదిన వేడుకల అనంతరం చిరంజీవి గారు ఏం చేసేవారంటే బ్లడ్ బ్యాంక్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో అథారిటీస్ ద్వారా జాబితా తెప్పించుకున్నారు. 10 పర్యాయాలకు పైగా, 12 పర్యాయాలు, 15 పర్యాయాలు, 18 పర్యాయాలు, 20 పర్యాలు, ఇలా అత్యధిక పర్యాలు రక్తదానం చేసిన రక్తదాతలు ఎవరు అని చెప్పేసి వీళ్ళ జాబితా తెప్పించుకుని చిరంజీవి గారు లెటర్ అడ్రస్ చేసేవారు వీళ్ళకి. ఓకే, ప్రియమైన ఆత్మీయులు శ్రీకాంత్ కుమార్, మీరు నా మీద ఎంతో ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో మన చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ నందు 18 సార్లు రక్తదానం చేశారని తెలుసుకుని నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఇంతే సామాజిక బాధ్యతతో, మీ వంతు కృషితో, మీ వంతు ఇలా చిరంజీవి గారు లెటర్ అడ్రస్ చేసి కళాభివందనములతో లేదా సేవాభివందనములతో ఎప్పటికీ మీ చిరంజీవి అని ఒక లెటరు, ఒక ఫ్లవర్ బొకే వాళ్ళ ఇంటికి, ఆ బ్లడ్ డోనర్ ఇంటికి వెళ్ళేవన్నమాట. ఇవన్నీ వాళ్ళలో ఏంటంటే కొత్త ఉత్సాహాన్ని రగులుస్తాయి. చిరంజీవి గారికి ఉన్న తీరిక లేనటువంటి ఆయన దైనందిన జీవితంలో
చిరంజీవి గారు ఏంటంటే నా కోసం నన్ను అభిమానించి ఒక రక్తదానం చెయ్యాలని వచ్చాడు అంటే ఆ రక్తదాతని నేను గుర్తిస్తున్నాను, నేనున్నాను అని చిరంజీవి గారు ఇచ్చే భరోసా ఉందే, అది చాలా గొప్పది. ఓకే. ఆ నమ్మకం చాలా గొప్పది. గత సంవత్సరం జరిగినటువంటి మొన్న మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకి చిరంజీవి గారు స్వయంగా చిరంజీవి అండ్ బ్లడ్ బ్యాంక్ వచ్చి వృద్ధ సేవాశ్రమం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ చిరంజీవి గారు స్వయంగా ఆయన చేత్తో భోజనం వడ్డించడం అనేది మర్చిపోలేనటువంటి ఒక మానవత్వానికి మహాకుంభాభిషేకం జరుగుతోందని అనిపిస్తుంది. చిరంజీవి గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, చేయబోయేటటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా చిరంజీవిగా చిరకాలం చిరంతరంగా నిరంతరంగా నిలిచిపోయేలాగా కలకాలం చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకునే విధంగా చిరంజీవి గారి కీర్తి, అజరామరమైన కీర్తి ఏదైతే ఉందో అది దశ దిశలా వ్యాపిస్తుంది. ఆయన కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సన్మంగళ శోభలతో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, మరిన్ని మహత్కార్యాలు ఆయన నిర్వహించాలని మనసా వాచ కర్మణ మనం తెలుగు రాజ్యం ద్వారా కోరుకుంటూ శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియై ఆయుష్యేవేంద్రియై ప్రతిష్ఠితై. అంటే ఇది మనం టూ ఎర్లీగా చేస్తున్నాం. బర్త్డే వరకు చాలా ఎపిసోడ్స్ వస్తాయి కాబట్టి నిజంగా ఆయన అభిమానులు ఆయన బాటలో నడవాలి. మరిన్ని సేవా కార్యక్రమాలతో చిరంజీవి మరింత మందిని చేరతీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.